హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. ఐపీఎల్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని చెప్పేసి ఫ్యాన్స్ అయితే చాలా అంటే ఈగర్గా వెయిట్ చేస్తా ఉన్నారు. మా అంటే ఇంకో 5 ఆర్ 6 డేస్లో ఐపీఎల్ సీజన్ 19 స్టార్ట్ కాబోతుంది. అసలు టీమ్స్ ఎలా ఉన్నాయనేది మనం మొత్తం మాట్లాడుకున్నాం. టీంలో కీ ప్లేయర్స్ ఎవరు అనుకునేది మొన్న మనం మాట్లాడుకున్నాం. కానీ సిఎస్కే ఇటు ఆర్సీబీ వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి ఏ ప్లేయర్ ఎంతలా ఆడాలి, ఏ ప్లేయర్ పైన ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది, ఏ ప్లేయర్ ఎలా బౌలింగ్ చేయాలి, వీళ్ళు ఇలా పర్ఫార్మెన్స్ చేస్తే ప్లే ఆఫ్స్కి వెళ్తారు, సెమీస్కి వెళ్ళి సెమీస్ నుంచి టైటిల్ కొట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఈ విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు ప్రముఖ క్రికెట్ అనలిస్ట్ భాను గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు సిఎస్కే టీం కానీ ఆర్సీబీ టీం కానీ ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తే వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి? అండ్ సిఎస్కే హోమ్ మ్యాచెస్ ఎన్ని ఉన్నాయి, ఆర్సీబీ హోమ్ మ్యాచెస్ ఎన్ని ఉన్నాయి, ఆ పిచ్చులు ఎలా ఉండబోతున్నాయి ఈ సీజన్, ఆ స్టేడియంస్ ఎలా ఉండబోతున్నాయి సార్? ప్రస్తుతం మనము ఆర్సీబీకి చూసుకున్నట్టయితే వాళ్ళది ఎప్పటి నుంచో అది చిన్నస్వామి అనేది రన్ ఫెస్ట్ స్టేడియం గానే పరిగణించే ఇది ఉంది దానికి. అయితే ఇప్పుడు ఆర్సీబీ పర్ఫార్మెన్స్ గురించి చూసుకుంటే ఆర్సీబీ టాప్ ఆర్డర్ విరాట్ కోహ్లీకి ఫుల్ ఫ్రీడమ్ తో ఉన్నాడు. ఈ ఇంటర్నేషనల్ ప్రెషర్ గానీ అట్లాంటిది ఏమి లేదు అతనికి. హ్యాపీగా ఇంకొక 2-3 సీజన్స్ అన్నట్టుగానే ఉండిద్ది అనమాట ఆర్సీబీకి. ఆ ఫ్రీడమ్ అనేది హెల్ప్ఫుల్ అవ్వచ్చు ఈసారి. కోహ్లీకి ఉన్న ఫ్రీడమ్, అలాగే మన టీమ్ మన అందరినీ చూసుకున్నట్టయితే టాప్ 6, 7, 7th డౌన్ 8th డౌన్ లో కృణాల్ పాండ్యా ఉన్నాడు. కృణాల్ పాండ్యా కూడా మంచి బ్యాట్స్మెనే, మంచి స్పిన్నర్ ప్లస్ మంచి బ్యాట్స్మెనే. అలాంటిది కృణాల్ పాండ్యా 8th ప్లేస్ లో ఉన్నాడంటే టాప్ ఆర్డర్ ఎంత గట్టిగా ఉందో మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోవచ్చు. టాప్ ఆర్డర్ ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, జేకబ్ బెథెల్, రొమారియో షెపర్డ్, టిమ్ డేవిడ్, రజత్ పట్టిదార్, దేవదత్ పడికల్, జితేష్ శర్మ అందరూ కూడా మంచి టచ్ లో ఉన్నారు, మంచి ఫామ్ లో ఉన్నారు. వాళ్ళకి వాళ్ళ హోమ్ గ్రౌండ్ కూడా చాలా ఫెచ్చింగ్, ఫ్యాన్ బేస్ సపోర్ట్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండిద్ది ఆర్సీబీకి ఎప్పుడైనా. అంటే అది అనేది విరాట్ కోహ్లీ లాస్ట్ ఓడిఐస్ లో మనం చూసాం, ఆయన స్ట్రైక్ రేట్ అనేది పెంచాడు అనిపించింది. అవును 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 ఆ ఫ్రీడమ్ అనేది ఇప్పుడు అతనికి ఉంది. ఇప్పుడు ఇంతకుముందు 3 ఫార్మాట్స్ ఆడే ఇది దాని రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత ఉన్న ఈ తేడా అనేది మనకి కనిపించింది. ఈసారి ఐపీఎల్ లో కూడా అది మనకి క్లియర్ కట్ గా కనిపించింది. చాలా ఫుల్ ఫ్రీడమ్ తో ఆడతాడు, మంచి స్ట్రైక్ రేట్ తో ఆడతాడు. అది మంచి ప్లస్ పాయింట్ అని చెప్పాలి ఆర్సీబీకి ఈసారి. ఓకే, వాళ్ళ గ్రౌండ్ కూడా మంచి ఫాస్ట్, ఇది ఉంటుంది, బాల్ చాలా స్పీడ్ గా ట్రావెల్ అవుతుంది. మంచి గ్రౌండ్, వాళ్ళ బ్యాటింగ్ కి సరిపడా గ్రౌండ్ అన్నమాట చిన్నస్వామి అనేది. వాళ్ళు చాలా మంచి రికార్డ్ మెయింటైన్ చేస్తారు ఈసారి. మంచి సక్సెస్ఫుల్ గా వాళ్ళు ఆర్సీబీ ప్లే ఆఫ్ కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సౌత్ ఆఫ్రికా మీద ఇండియా ఒక మ్యాచ్ సూపర్ 8 కి వచ్చినప్పుడు సౌత్ ఆఫ్రికా మీద ఇండియా వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ లో ఒక మ్యాచ్ ఆడింది ఇక్కడ అహ్మదాబాద్ లో. సౌత్ ఆఫ్రికా సాయిల్ రెడ్ సాయిల్, ఐ థింక్ రెడ్ సాయిల్, అహ్మదాబాద్ రెడ్ సాయిల్ పైన అన్నప్పుడు సౌత్ ఆఫ్రికా 200 స్కోర్ చేయగలిగింది. కానీ ఇండియా 120, 130 ఆ స్కోర్ మధ్యలోనే ఆల్అౌట్ అయిపోయింది. అంటే ఆ సాయిల్ ఎఫెక్ట్ అంటారా లేకపోతే ఏంటిది అది? సాయిల్ ఎఫెక్ట్ కొంచెం ఉండిద్ది. సాయిల్ ఎఫెక్ట్ వల్ల ఏమవుతుందంటే కొంచెం బాల్ పాతబడిన తర్వాత అంత ఈజీగా 2 పేజ్డ్ గా ఉండిద్ది ట్రాక్. అంత ఈజీగా బ్యాట్ మీదకి రాదు. సెట్ అయిన బ్యాట్స్మెన్ అయితేనే ఆడగలుగుతాడు. ఆ మ్యాచ్ లో ఏం జరిగిందంటే 2 వికెట్లు 3 వికెట్లు కోల్పోయిన సౌత్ ఆఫ్రికా ఈ మన మిల్లర్ ని డెవెల్ బ్రేవిస్ 10వ ఓవర్ దాకా కొంచెం సెట్ అయ్యి క్రీజ్ లో పాతుకున్నాక తర్వాత హిట్టింగ్ చేశారు. హిట్టింగ్ స్టార్ట్ చేస్తే చాలా ఫ్రీగా ఆడొచ్చు అహ్మదాబాద్ లో. అయితే వాళ్ళు అటు 190 ప్లస్ స్కోర్ కొట్టారు. అయితే మనకు వచ్చేసరికి ఇండియా చేజింగ్ వచ్చేటప్పటికి అది ఏమైందంటే మనకి చేజింగ్ స్కోర్ బోర్డ్ ప్రెషర్ అనేది ఒకటి ఉండిద్ది. ఫస్ట్ ఓవరే అభిషేక్ శర్మ అవుట్ అవ్వడం, తర్వాత కొంచెం సెట్ అయ్యేదామంటే పిచ్ డ్యూయల్ పేస్ తో ఉండిద్ది. మంచిగా బ్యాట్ కి అనుకూలంగా రాదు ఫస్ట్ నుంచే స్ట్రైక్ చేయడానికి. అదొకటి మనకి మైనస్ అయింది. వాళ్ళు సౌత్ ఆఫ్రికా పేసర్లు కూడా ఆ పిచ్ ని మంచిగా యూజ్ చేసుకొని కట్టర్లు వేయడము, ఫస్ట్ నుంచే చాలా కట్టుదిట్టమైన బౌలింగ్ వేయడం వల్ల ఆ మ్యాచ్ అలా జరిగింది మనకి. అంటే ఈసారి ఇండియాలో ఉండే పిచ్చెస్ లో రెడ్ సాయిల్ ఉండే పిచ్చెస్ ఎన్ని పిచ్చెస్ ఉన్నాయి? అయితే
ఇప్పుడు ఈ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఐపీఎల్ అనేది కొంచెం ఇదైన తర్వాత కొంచెం పిచ్ మీద వేర్ అండ్ టేర్ అనేది ఉండడం వల్ల ప్రతిసారి మనం ఐపీఎల్ ఎప్పుడైనా గమనించండి ఫస్ట్ ఒక 30 మ్యాచ్ల వరకు ప్రతి టీం 200, 190, 220 ఇలా కొట్టడం ఉండిద్ది. ఎప్పుడైతే 30 మ్యాచ్ల నుంచి 40, 55 ఈ మ్యాచ్లు వచ్చేసరికి పిచ్ మీద వేర్ అండ్ టేర్ అని మనకి కొంచెం దాన్ని బాగా వాడడం వల్ల 10, 15 మ్యాచ్లు వాడడం వల్ల కొంచెం స్లోనెస్ అనేది ఇదవుతుంది. అప్పుడు ఓకే. కొంచెం స్కోరింగ్, లో స్కోరింగ్ ఇట్లాంటి మ్యాచెస్ జరుగుతాయి. ఓకే. అంటే రెడ్ సాయిల్స్ అయితే తక్కువుంటాయి అంటున్నారు. తక్కువ ఉంటాయి. మాక్సిమం ఉండకపోవచ్చు. బ్లాక్ లైక్ ఇప్పుడు సాయిల్, మంచి పిచ్ మీద గ్రాస్, బ్యాటింగ్‌కి అనుకూలమైన పిచెసే ఉంటాయి. రైట్. 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 ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్‌కెళ్ళాలంటే ఎవరెవరి పెర్ఫార్మన్స్‌లు ఎలా ఉండాలి? ఫస్ట్ విరాట్ కోహ్లీది చాలా ముఖ్యమైన రోల్ ఉండిద్ది. అలాగే మన జేకబ్ బెథెల్ మంచి హ్మ్. టచ్‌లో ఉన్నాడు. హ్మ్. రజత్ పట్టిదార్ కెప్టెన్ కాబట్టి అతను కూడా మంచి టచ్‌లో ఉన్నాడు. జితేష్ శర్మ పోయినసారి మనకి ఈ సెమీఫైనల్ టాప్ 2 లోకి రావడానికి ఒక మంచి పెద్ద ఇన్నింగ్స్ ఆడి జితేష్ శర్మని తీసుకొచ్చాడు ఆర్‌సీబీని. ఇప్పుడు కూడా మంచి టచ్‌లో ఉన్నాడు. ఆ నలుగురి బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్ మొత్తం విరాట్ కోహ్లీ, జేకబ్ బెథెల్, రజత్ పట్టిదార్ అండ్ హ్మ్. ఈ ఆహ్, వీళ్ళ జితేష్ శర్మ మీద ఉండిద్ది మాక్సిమం. బౌలింగ్ డిపార్ట్‌మెంట్ వచ్చేసి మన భువనేశ్వర్ కుమార్, హెజల్‌వుడ్, నువాన్ తుషార, సుయాష్ శర్మ, కృణాల్ పాండ్యా ఈ ఐదుగురి మధ్యలో డిపెండ్ అయ్యి ఉండిద్ది. భువనేశ్వర్ కుమార్ ఎప్పటిలాగే మనకి చాలా ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న బౌలరు. హెజల్‌వుడ్ అవైలబిలిటీ దాని మీద బట్టి వాళ్ళకి కొంచెం అటు ఇటుగా అవ్వచ్చు బౌలింగ్ డిపార్ట్‌మెంట్. బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్ అయితే ఓవరాల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉంది వాళ్ళది. అండ్ అన్న ఇప్పుడు ఓవర్‌సీస్ ప్లేయర్‌ని ఎవరెవరిని తీసుకునే అవకాశం ఎక్కువుంది ఆర్‌సీబీలో? మాక్సిమం ఫస్ట్ ఫిలిప్ సాల్ట్ అయితే ఆల్రెడీ మంచి పెర్ఫార్మర్ కాబట్టి ఫిలిప్ సాల్ట్ ని ఒకటి తీసుకుంటారు. టిమ్ డేవిడ్ ఒకరిని తీసుకుంటారు. రొమారియో షెపర్డ్ ఒకరు తీసుకుంటారు. ఒక మంచి బౌలర్ ని నువాన్ తుషారా గాని లేకపోతే మన హెజల్‌వుడ్ అవైలబుల్ ఉండే హెజల్‌వుడ్ ని తీసుకుంటారు. అంటే ఇప్పుడు లాస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ అండ్ ఇండియా టీ20 వరల్డ్ కప్‌లో హీరోగా హ్మ్. నిలిచిన జకబ్ బెథెల్‌ని హ్మ్. తీసుకునే హ్మ్. అవకాశాలు తక్కువున్నాయంటారా? తక్కువ అంటే ఫస్ట్ ఫిలిప్ సాల్ట్‌ని ట్రై చేస్తారు. ఒక 2, 3 మ్యాచెస్ ఫిలిప్ సాల్ట్ గనక మంచి టచ్ లోకి రాకపోతే అతన్ని ఆపి జేకబ్ బెథెల్‌ని తీసుకొని మన దేవదూత్ పడ్డికల్‌ని, విరాట్ కోహ్లీని ఓపెనింగ్ స్లాట్ లో ఇచ్చేసే అవకాశం ఉండేది. ఇలా దేవదూత్ ఫస్ట్ పడ్డికల్ ఇంతకు ముందు కూడా వాళ్ళిద్దరు కలిసి ఆడారు ఓపెనింగ్. ఇప్పుడు అవును. ఫిలిప్ సాల్ట్ గనక ఒకవేళ 2, 3 మ్యాచెస్ ఫ్లాప్ అయితే ఫిలిప్ సాల్ట్‌ని ఆపేసి జేకబ్ బెథెల్‌ని తీసుకొని దేవదూత్ పడ్డికల్‌ని ఓపెనింగ్ స్లాట్ లోకి ఇచ్చేసి వాళ్ళు స్ట్రాంగ్‌గా ఇచ్చేస్తారు. అంటే ఇప్పుడు దేవదూత్ పడిక్కల్‌ని ఓపెనింగ్ దింపితే ఐ మీన్ ఓపెనింగ్ హ్మ్. స్లాట్‌లోకి హ్మ్. ఆడిపిస్తే హ్మ్. 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 ఆ ఫైరీ స్టార్ట్ రాగలదా ఆర్‌సీబీకి? వస్తది. ఎందుకంటే విరాట్ కోహ్లీ మనకి ఫామ్‌లో ఉన్నాడుగా. మంచి అగ్రెసివ్‌గా ఆడతాడు ఈసారి. ఎందుకంటే అతనికి మంచి ఫ్రీడమ్ ఉంది. ప్లస్ దేవదూత్ హ్మ్. పడ్డికల్ కూడా మంచి అగ్రెసివ్‌గా ఆడుతున్నాడు. పోయిన ఒక సీజన్ మంచి అగ్రెషన్‌గా పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. హ్మ్. అంతకుముందు కొంచెం రాజస్థాన్ రాయల్స్‌కి ఆడినప్పుడు కొంచెం వీక్‌గా ఇదయ్యాడు కానీ, మళ్ళీ ఇప్పుడు అతనికి మంచి రికార్డ్ ఉంది. హ్మ్. చిన్నస్వామిలో. అతను అక్కడ ఓన్ ప్లేయరు. హోమ్ హ్మ్. గ్రౌండ్ అతనికి మంచి పెర్ఫార్మన్స్ ఉండిద్ది. ఓకే. ఓపెనింగ్ తీసుకున్నా పర్వాలేదు. అంటే బౌలింగ్ పరంగా బ్యాటింగ్ పరంగా ఒక స్ట్రాంగ్ ఉన్న టీమ్ ఆర్‌సీబీ అనైతే మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా. వాట్ అబౌట్ సీఎస్‌కే అన్న? సీఎస్‌కే పరిస్థితి సీఎస్ ఏంటి? సీఎస్‌కేకొచ్చేసి బ్యాటింగ్ ఉన్నంత స్ట్రాంగ్ కొంచెం బౌలింగ్ లేదు. ప్లస్ వాళ్ళు టోటల్ ఇన్వెస్ట్‌మెంట్ కొత్త ప్లేయర్‌లు మన లోకల్ ప్లేయర్స్ మీద, ఇండియన్ ప్లేయర్స్ మీద ఇన్వెస్ట్ చేశారు. హ్మ్. వాళ్ళేంటి అని అంటే ఇప్పుడు ఆ మనీ ట్యాగ్ ఉంది చూసారా? వాళ్ళ ట్యాగ్ ప్రైస్ దాని హ్మ్. ప్రెషర్ కొంచెం ఏమైనా ఉండిద్దేమో అన్న ఒక సందేహం అయితే ఉంది. కాపోతే హ్మ్. వాళ్ళకి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే సంజు శాంసన్ ఫామ్ లోకి రావడము, శివం దూబే హ్మ్. ఫామ్ లో ఉండటము, వాళ్ళిద్దరూ ఉండడము వాళ్ళకి కొంచెం ప్లస్ అని చెప్పొచ్చు. అలాగే డెవాల్డ్ బ్రేవిస్ సౌత్ హ్మ్. ఆఫ్రికాని రీప్లేస్‌మెంట్‌గా తీసుకున్నారు పోయినసారి. అతను చాలా మంచి అవును. పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. మంచి అగ్రెసివ్ హ్మ్. ప్లేయర్. తను కూడా హ్మ్. సీఎస్‌కే చెపాక్ దీనికి తగ్గట్టుగా ఆడే ప్లేయర్. మంచి స్పిన్‌ని అటాకింగ్‌గా ఆడతాడు. కొంచెం హ్మ్. చెపాక్ ఏంటంటే కొంచెం స్పిన్నర్‌కి అనుకూలంగా ఉండి పవర్ ప్లే తర్వాత. హ్మ్. ఆ టైంలో హ్మ్. మంచి అగ్రెసివ్‌గా ఆడాలి. వాళ్ళకి ఆ టైంలో డెవాల్డ్ బ్రేవిస్, శివం దుబే ఇద్దరు స్పిన్‌ని అటాకింగ్ చేసి ఆడే ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు హ్మ్. ఇదిలో ఎక్కువ పెర్ఫార్మన్స్ వాళ్ళ సక్సెస్ మీదనే ఆధారపడి ఉండిద్ది సీఎస్‌కే రిజల్ట్. అండ్ చెపాక్ వెన్యూ గురించి మనం విన్నట్టయితే అది లో హ్మ్. స్కోరింగ్ గేమ్ అని చెప్పేసి చాలా సార్లు విన్నాం మనం.
ఈ సీజన్ కూడా అలాగే ఉండబోతుంది. లేదు లేదు, నేను చెప్పినట్టు ఇంత ముందుగా ఫస్ట్ ఒక 8 మ్యాచ్ల వరకు అయితే మంచి ఇది ఉండిద్ది. ఎప్పుడైతే సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఐపీఎల్ స్టార్ట్ అయిందో అప్పుడు దాని నిజమైన ఇది అని రూపం అనేది కనబడిద్ది అనమాట. కొంచెం వేరెంటేర్ అయి స్పిన్ కి స్లో ట్రాక్ గా మారడము, కొంచెం అన్ఈవెన్ టూ పేస్డ్ ట్రాక్ గా ఉండడం అనేది అవుతుంది. కాకపోతే అది ఫస్ట్ హాఫ్ లో కనిపించదు, సెకండ్ హాఫ్ లో అనేది కనబడింది. సిఎస్కే సెమీస్ కి వెళ్ళడానికి ఎవరెవరి పర్ఫార్మెన్స్, ఎవరెవరు కీలక పాత్ర పోషించాలి అందులో? ఖచ్చితంగా శివం దూబే, డెవాల్డ్ బ్రేవిస్ ఉమ్, మరియు మన ఓపెనర్ సంజు శాంసన్ మీద ఆధారపడి ఉండొచ్చు. ఈ కొత్త ప్లేయర్స్ మరి అలాంటిది ఇన్వెస్ట్ చేశారు బాగా, 14 కోట్లు 12 కోట్లు పెట్టి కొన్నారు లోకల్ టాలెంట్ ని. కాకపోతే వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది ఆ ట్యాగ్ ప్రైజ్ ని ఎలా వాళ్ళు హ్యాండిల్ చేసి పర్ఫార్మెన్స్ ఇస్తారనేది మనకి మ్యాచ్ లో చూస్తే కానీ అర్థం కాదు. అండ్ చాలా ఇంకా మందికి ఆ ట్యాగ్ ప్రైజ్ ప్రెషర్ అనేది ఉండొచ్చు. దాన్ని బట్టి చూడాలి మ్యాచ్ స్టార్ట్ అయ్యాక మరి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉండిందో. అండ్ మనం చాలా సార్లు మ్యాచెస్ చూసాము. సిఎస్కే పాయింట్ ఆఫ్ వ్యూలో సిఎస్కే వాళ్ళ మెయిన్ ఆలోచన ఎవరిపైన ఉంది అంటే ఆయుష్ మాత్రే అని చెప్పేసి చాలా మంది అంటున్నారు, మనం వింటున్నాం. అండ్ ఈ అండర్-19 వరల్డ్ కప్ సీజన్ లో ఆయుష్ మాత్రే ఒక చిన్న టీమ్స్ మీదే సెంచరీ గానీ హాఫ్ సెంచరీ కొట్టింది. పెద్ద టీంల మీద ఆయుష్ మాత్రే బ్యాటింగ్ మనం చూడలేదు. ఒక 20-30 కొట్టి అవుట్ అయిపోయిన మ్యాచెస్ చాలా ఉన్నాయి. అంటే ఈ సీజన్ లో ఆయుష్ మాత్రే రానియగలడా? అతని పైన పెట్టుకున్న హోప్స్ ఆ ఫ్రాంచైజ్ కి నేనున్నాను అన్నట్టు చెప్పగలడా ఆయుష్ మాత్రే సేమ్ ఒక 2-3 మ్యాచ్లు అవకాశం ఇస్తారు ఆయుష్ మాత్రేకి ఓపెనింగ్ స్లాట్ లో. అది కనుక ప్రూవ్ చేసుకోకపోతే అతన్ని ఆపడం జరుగుద్ది ఖచ్చితంగా. ఎందుకంటే ఉర్విల్ పటేల్ అని మంచి అటాకింగ్ బ్యాట్స్మెన్ ఉన్నాడు వాళ్ళకి, ప్లస్ సంజు శాంసన్ ఉన్నాడు. ఓపెనింగ్ స్లాట్ లో లోకల్ ప్లేయర్స్ ని ఒక 2 ఉన్నారు బ్యాటింగ్ కోసం తీసుకున్న వాళ్ళు. ఈ అంత టీమ్ ప్రెషర్ అనేది అతని మీద పర్ఫార్మెన్స్ చేయకపోతే ఆ ప్లేస్ దక్కదేమో అనే సందిగ్ధంలో ఆయన ఉండొచ్చు. 2-3 మ్యాచెస్ ఛాన్స్ అయితే ఇస్తారు ఖచ్చితంగా. అప్పుడు పర్ఫామ్ చేసుకుంటే అతను నెక్స్ట్ కంటిన్యూ అవుతాడు. ఓవర్సీస్ ప్లేయర్స్ వచ్చేసి మనకి డెవాల్డ్ బ్రేవిస్ ఖచ్చితంగా ఉంటాడు. మళ్ళీ నాథన్ ఎల్లిస్ కొంచెం డౌట్ఫుల్ గా ఉంది. అతను అవుట్ ఆఫ్ అంటే పిఎస్ఎల్ నుంచి ఫిట్నెస్ లేదు అని చెప్పి అన్నారు. అతను కొంచెం డౌట్ఫుల్ ఉన్నాడు. నూర్ అహ్మద్ ని తీసుకుంటారు, మ్యాట్ హెన్రీని తీసుకుంటారు. మ్యాట్ హెన్రీ ఒకరు ఉంటారు ఖచ్చితంగా అందులో. బ్యాటింగ్ డిపార్ట్మెంట్ లో మళ్ళీ తను మన మ్యాట్ షాట్ అని ఆస్ట్రేలియా ప్లేయర్ ఉన్నారు, అతన్ని కూడా తీసుకోవచ్చు. మ్యాట్ హెన్రీ కూడా ఇండియన్ పిక్చర్స్ మీద పర్ఫార్మెన్స్ లేదు అని చెప్పేసి చాలా విమర్శలు వచ్చాయి కదా. లేదు, కానీ అతనికి ఇంకొకరి అంటే వాళ్ళ టీమ్ లో వాళ్ళు తీసుకున్న ఈ స్క్వాడ్ మొత్తంలో కొత్త బాల్ తో మ్యాట్ హెన్రీ లాగా స్వింగ్ చేసే ప్లేయర్ ఇంకొకతను లేరు. ఖచ్చితంగా వాళ్ళకున్న ఫారిన్ ప్లేయర్స్ లో బౌలర్ స్లాట్ లో మన నాథన్ ఎల్లిస్ ని ఆపితే మ్యాట్ హెన్రీ తీసుకోవాల్సిందే. అలాంటి స్క్వాడ్ లో వాళ్ళు ఉన్నారు. ఖలీల్ అహ్మద్ ఉన్నాడు కదా. అవును, ఖలీల్ అహ్మద్ ఉన్నాడు, కానీ ఖలీల్ అహ్మద్ ఇప్పుడు ఓపెనింగ్ 2 ఓవర్లు బాగేయగలుగుతాడు, కానీ స్లాట్ లో వచ్చేసరికి కొంచెం అంత కంట్రోల్ గా వేసే ఛాన్సెస్ లేవు. మళ్ళీ అతన్ని ఇంపాక్ట్ ప్లేయర్ గా తీసుకొని ఇచ్చేస్తారు. అంటే సిఎస్కే ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ఆల్రెడీ మా దగ్గర 7 ట్రోఫీస్ ఉన్నాయి, 8th ట్రోఫీ లోడ్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. దీనిపైన మీరేమంటారు? చూడాలి, టీం అయితే స్ట్రాంగ్ గానే ఉంది. కాకపోతే వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ లోకల్ ప్లేయర్స్ మీద పెట్టారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ మీదనే వాళ్ళకి ఖచ్చితంగా డిపెండ్ అయి ఉండిద్ది. అంటే ఇప్పుడు ఉన్నారు ప్లేయర్స్ అయితే, టీం అయితే స్ట్రాంగ్ గా ఉంది. కానీ ఇంతకు ముందు ఉన్న సిఎస్కే టీం ఉన్నంత స్ట్రాంగ్ అయితే ఈసారి లేదు. ఒకప్పుడు సిఎస్కే ఎంత స్ట్రాంగ్ ఉండేది అంత అలా అయితే లేదు. ధోని లీడర్షిప్ అనేది చాలా మందికి ఇష్టము. ధోని ఒక మ్యాచ్ లో ఉన్నాడంటే 50%, 75% ఆపోజిట్ ఉన్న టీం గెలుస్తుందనే ఛాన్స్ కన్నా ధోని ఉన్నాడంటే ఆ 25% చాలు మేము గెలవడానికి అని చెప్పేసి అంటున్నారు. అది ఆ మ్యాజిక్ ధోని రివ్యూ సిస్టమ్, డిఆర్ఎస్ అంటే అది ధోని రివ్యూ సిస్టమ్ అనే పడిపోయింది. ఆ మ్యాజిక్ మళ్ళీ ఆ కెప్టెన్సీ, ఆ లీడర్షిప్ ఈ సీజన్ లో మనం చూడగలుగుతామా? చూడలేమండి. ఎందుకంటే ఇప్పుడు మనకి రుతురాజ్ గైక్వాడ్ ని కెప్టెన్ చేశారు కదా. ఇప్పుడు మనము ధోని ఉన్నాడు అంటే ఎప్పుడైనా కెప్టెన్సీ ఉండడం వేరు, టీమ్ లో ఉండడం వేరు. ధోని యాజ్ ఎ కెప్టెన్ ఈజ్ ఎ డిఫరెంట్ బీస్ట్. కానీ ఇప్పుడు ధోని కెప్టెన్ కాదు కాబట్టి కొంచెం ఆపోజిట్ టీమ్స్ కి ఇది అనేది కొంచెం అంతగా ఉండకపోవచ్చు. అంటే రుతురాజ్ గైక్వాడ్ కూడా చెప్పిన మాటల్లో మనం విన్నది ఏంటంటే, నేను కెప్టెన్ ఉన్నా
నేను కెప్టెన్ గున్నా మా హ్మ్. కెప్టెన్ హ్మ్. మాత్రం హ్మ్. ధోనియే హ్మ్. అని చెప్పేసి అన్నారు ఒక మీట్ లో. అంటాడు. ఎందుకంటే ఎప్పటినుంచో సీనియర్ కెప్టెన్, కాపోతే అతను చెప్పిందే ఇది ఇనాలి గాని, ఆన్ ఫీల్డ్, ఆన్ గ్రౌండ్ అలా ఉండేది గదా! కొంచెం తేడా అయితే ఉండిద్ది. ప్రెజెంట్ కెప్టెన్‌కి ప్లస్ మనం కెప్టెన్ కింద ఆడే అతని సూచన వినాల్సిందే అని ఇదేం ఉండదు. ఒక్కసారి ఇతను గూడా తీసుకోవచ్చు. అలాంటివి ప్రతి టీమ్‌లో జరుగుతా ఉంటాయి విభేదాలు. ఇప్పుడు మన రియాన్ పరాగ్ కెప్టెన్సీ ఇచ్చారని జెప్పి సంజు శాంసన్ టీమ్ నుంచి ఎళ్ళిపోయారని ఇట్లాంటి టాక్స్ వింటున్నాం గదా! అలా ఇంటర్నల్‌గా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. కాపోతే టీమ్ వచ్చేసరికి అవతల అపోజిట్ టీమ్స్‌కి అంత ఇదైతే ఉండదు. ధోని కెప్టెన్‌గా ఉండడానికి, ధోని టీమ్‌లో ఉండడానికి చాలా తేడా ఉంది. అండ్ లాస్ట్ ఒక 3 ఇయర్స్ నుంచి మనం వింటున్నాము. ఇంపాక్ట్ ప్లేయర్ గురించి వింటున్నాం ఈ హ్మ్. ఐపీఎల్. హ్మ్. 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 ఇంపాక్ట్ ప్లేయర్ ఈ సీజన్ లో ఎక్కువ ఇంపాక్ట్ చేయగలరా? చేయొచ్చు అండి. ఖచ్చితంగా ప్రతి టీమ్‌కి మంచి ఇంపాక్ట్ ప్లేయర్స్ ఉంటారు. హ్మ్. ప్రతి టీమ్‌కి ఒక ఇంపాక్ట్ అనేది అది చాలా ఉపయోగపడిద్ది. 12 మందితో క్రికెట్ ఆడినట్టే ఇంపాక్ట్ ప్లేయర్ అంటే. అవును. ఎందుకంటే అవును. ఒక 5 వికెట్లు పడ్డాక 6 వికెట్లు ఇప్పుడు ఇంతకుముందు ఈ ఇంపాక్ట్ ప్లేయర్ అనేది లేకముందు ఒక 6 బ్యాట్స్‌మెన్స్ ఔట్ అయితే చాలు. కానీ ఇప్పుడు హ్మ్. 8 మంది బ్యాట్స్‌మెన్స్ ఔట్ అవ్వాల్సిందే. 8 వికెట్లు పడితే గాని మ్యాచ్ పూర్తిగా గెలవనట్టు. హ్మ్. సేమ్ బౌలింగ్ విషయంలో గూడా అంతే. హ్మ్. 6 బౌలర్స్ ఏసినట్టే. మంచి బౌలర్‌లు 6 ఏసినట్టే. ఇంపాక్ట్ హ్మ్. బౌలర్ గాని, ఇంపాక్ట్ బ్యాట్స్‌మెన్ ఉండడం వల్ల. అది ఖచ్చితంగా ఓకే. ప్రతి టీమ్‌కి మంచి ప్లేయర్స్ ఉన్నారు. హ్మ్. దాన్ని వాళ్ళు ఎలా చూస్ చేసుకుంటారు, ఎవరిని సెలెక్ట్ జేస్తారు అనేది ఇంపాక్ట్ ప్లేయర్‌గా హ్మ్. అనేది ఆ టైంలో అతని పెర్ఫార్మన్స్ బట్టి టీమ్ రిజల్ట్ అనేది ఉండొచ్చు. అండ్ ఇంకో క్వెషన్ అన్న సీఎస్‌కే మెయిన్ దిగ్గజం ధోని గురించి. హ్మ్. ధోని ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఉన్న ఆ హిట్టింగ్ అది ఈ హ్మ్. ఇయర్ గూడా చూస్తామా? ద ఫినిషర్ అని జెప్పేసి కొంచెం అంటాం గదా! ధోనిని. హ్మ్. 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 ద ఫినిషర్ అని జెప్పేసి అంటాం గదా! చాలా అవును. మంది అవును. అంటున్నారు. అవును. ధోని ఫినిషెస్ ఇన్ హిస్ స్టైల్ అని జెప్పేసి అంటారు. అది మళ్ళీ మనం హ్మ్. వినగలమా? వినగలమా అంటే అంత ఖచ్చితంగా అయితే వినలేకపోవచ్చు. ఎందుకంటే ఆల్‌మోస్ట్ 44 ఇయర్స్ వచ్చాయి ధోనికి కూడా. ఇప్పుడు ఎంత అయినా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ క్రికెట్ ఫిట్‌నెస్ మెయింటైన్ చేయాలంటే కొంచెం కష్టమే. హ్మ్. ఆ స్టైల్ ఆఫ్ హిట్టింగ్ ఉండకపోవచ్చు. కాపోతే అతను కూడా ఎక్కువ బంతులు ఆడడానికి ముందుగా రావడం అనేదైతే జరగదు. హ్మ్. లాస్ట్ ఒక ఓవర్, 2 ఓవర్లు ఉన్నప్పుడు బ్యాటింగ్ రావచ్చు. మాక్సిమం అందరిని ముందుకు పంపించి తర్వాత లాస్ట్‌లో అలా ఉండడానికే అతను కూడా మొగ్గు చూపొచ్చు. పోయిన లాస్ట్ సీజన్స్ కూడా మనం చూసాము. ఎక్కువ వికెట్‌లు హ్మ్. పడ్డాక గాని అతను బ్యాటింగ్‌కి రాలేదు. ఈసారి కూడా హ్మ్. అదే రిపీట్ అవుతుంది. అండ్ ఇంకో క్వెషన్. అంటే ధోని 44 ఇయర్స్ వచ్చిన తర్వాత గూడా ఎందుకు ఆడుతున్నాడు? అంటే సీఎస్‌కేకి ధోని ఉంటేనే చూస్తారనా? లేకపోతే క్రికెట్‌ని నేను వదలలేకపోతున్నానా? అలా ఏం కాదండి. కాదు ధోనికి అనేది కొంచెం ఫ్యాన్ బేస్ చెన్నైలో ధోని టీమ్‌లో లేకపోతే కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉండొచ్చు. ఏ టీమ్‌కైనా ఉండిద్ది. విరాట్ కోహ్లీ వెళ్ళిపోతే ఆర్‌సీబీకైనా కొంచెం తగ్గొచ్చు. రోహిత్ శర్మ హ్మ్. వెళ్ళిపోతే ముంబైకైనా తగ్గొచ్చు. ఇలా హ్మ్. ప్రతి టీమ్‌కి ఉంది అది అనేది. హ్మ్. కాపోతే ధోని విషయంకొచ్చేసరికి చెన్నై బాగా ఓన్ చేసుకున్నారు ధోనిని. దానివల్ల హ్మ్. వాళ్ళ గురించైనా సరే ఇంకొక సీజన్ ఆడదాము అని బహుశా అయ్యుండొచ్చు. మేబీ హ్మ్. మోస్ట్ ప్రాబబ్లీ ఈసారైతే లాస్ట్ సీజన్ ఇవుండొచ్చు ధోనికి.